హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఎన్నది 20 మనకి ప్రేమించుకోవడం మొదలెట్టి 20 ఏళ్ళు అయిందమ్మా. అలాగే మా ప్రేమను మీకు కూడా పంచుతున్నందుకు మీకు కూడా కేక్ ఇస్తుంది. మీ అందరికి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రేమ అంటే ఏ ప్రేమ? ఓన్లీ భార్యాభర్తల ప్రేమే కాదు, లవర్స్ ప్రేమే కాదు, అమ్మా నాన్న ప్రేమ కూడా ప్రేమే, అలాగే అన్న చెల్లెలి ప్రేమ కూడా ప్రేమే, తమ్ముడు అక్క ప్రేమ కూడా ప్రేమే, అలాగే డాక్టర్ గారు స్టాఫ్ కూడా ప్రేమే, అలాగే మేడం గారు స్టాఫ్ కూడా ప్రేమే, అలాగే పేషెంట్లు మనం కూడా ప్రేమే. అలాగే వాళ్ళ పేషెంట్ ప్రెగ్నెన్సీ వచ్చినందుకు సాక్షాత్తు తన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అనుకుంటూ రాత్రి అంతా కూర్చుని 2 గంటలు లెటర్ రాసింది. డేట్ ఎప్పుడు? 14/2/2024. అంటే అది కూడా ప్రేమే. తనకు ప్రెగ్నెన్సీ ఇచ్చినందుకు ఆ దేవుడు రూపంగా మనల్ని ప్రేమగా ఒక లేఖ రాసింది. చూసారా ప్రేమ ఎన్ని రకాలుగా ఉందో. కానీ చాలా మంది ఏమనుకుంటారు, ప్రేమ అంటే లవర్స్ ప్రేమే అనుకుంటారు. ఉన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోతారు. మన మీద ప్రేమ పంచుతున్న తల్లిదండ్రులని మర్చిపోతారు. లవర్స్ ఏదన్నా అంటే నిమిషాల్లో ఏదో ఒకటి చేసుకుంటారు. ఆ పక్కన వెనకాల వీళ్ళని కని పెంచి పెద్ద చేసి మరి వీళ్ళ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులని నిమిషంలో మర్చిపోతున్నారు. వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, వీళ్ళ మీదే ప్రాణం పెట్టుకున్న వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అనేది కూడా ఆలోచించట్లేదు. అట్లా ఉంది. కాబట్టి మనం వ్యాలంటైన్స్ డే సందర్భంగా తెలుసుకోవాల్సిందే, ప్రేమ అంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచండి. కాబట్టి జనాలు ఏంటంటే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటున్నారు. కానీ కరెక్ట్ ప్రేమ అనేది ఇదే నిజమైన ప్రేమ. మా మీద మీకు ప్రేమ, మీ మీద మాకు ప్రేమ. అది దీని గురించి కూడా నేను ఈ ఇయర్ ఈ లవ్ గురించి 2 సిచ్యువేషన్లో నేను చూశాను నా లైఫ్ లో. అది కూడా షేర్ చేసుకోమంటారు. అంటే ఆ సిచ్యువేషన్ చూసాక నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఎందుకు అంత కోపం వచ్చింది అంటే, ఒక సిచ్యువేషన్ ఒకళ్ళు అనమాట లవర్స్, ఆయన పరిచయం అయ్యి మా అయితే ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది అంతే. ఆ అమ్మాయి ఇంకెవరితోనో మాట్లాడుతుందని ఇతనికి కోపం వచ్చింది. నువ్వు మాట్లాడుకు, నాతోనే మాట్లాడు అన్నాడు. ఆ అమ్మాయి ఏమంది, లేదు నువ్వు నాకు వద్దు, మనకి సెట్ అవ్వదు, నేను వేరే వాళ్ళని చూసుకున్నా అంది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ అమ్మాయిని చాలా రోజులు బ్లాక్మెయిల్ చేశాడు. అయినా నాకు వద్దంటే వద్దని చెప్పేసింది. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ అబ్బాయి ఎవరితోనో వేరే అతన్ని లవ్ చేస్తున్నాను, అతనితోనే ఫిక్స్, నువ్వు నాకు వద్దు అని చెప్పేసింది. ఇతను వెంటనే సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న వెంటనే ఏం జరిగింది, చచ్చి ఊరుకున్నాడు. అది విన్నప్పుడు న్యూస్ నాకు చాలా అంటే చాలా కాలిపోయింది. నిజంగా ఆడుంటే నాకే చంపేయాలన్న చిరాకు వచ్చింది. వాళ్ళ చెల్లి ప్రెగ్నెంట్ ఆ టైంలో, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళు కని పెంచిన అమ్మ నాన్న మర్చిపోయాడు. ఇదెవరో 2 months పరిచయం అయిన దాని గురించి చచ్చిపోవడం ఇంపార్టెంట్ అంటారా? అది తప్పేనా? తప్పే, అసలు చాలా తప్పు. అసలు అంటే నిజంగా ఉంటే నేనే చంపేస్తా. వాళ్ళ అమ్మ నాన్న ఏమైపోతారని కూడా ఆలోచించలా. వాళ్ళ అమ్మ ఈ రోజు బెడ్ మీద ఉంది, ఈ అమ్మాయి వేరే అతను చూసుకుని వెళ్ళిపోయింది. వీడికి ఇంకా అమ్మాయి రాదంటారు అసలు? అంటే అంత వేస్ట్ గా, అంత జీరోనా, అంత వేస్ట్ ఫెలోనా? వాళ్ళ అమ్మా నాన్న గురించి కూడా ఆలోచించకుండా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మా నాన్నది ప్రేమ కాదా అయితే ఈ లెక్కన? అది నిజంగా ఉండి వాళ్ళ అమ్మ చూసిన సంబంధము, లేకపోతే తన లైఫ్ లోకి ఇంకో అమ్మాయి వస్తుంది, అది పెద్ద విషయం కాదు. ఇంకో అమ్మాయి వస్తుంది, కంపల్సరీ వచ్చి తీరిద్ది. అది జీరో, నేను దేనికి పనికిరాను అనుకుంటే ఇంకో అమ్మాయి రాదు. అది వేస్ట్ గా అయితే అంటే తన మీద తనకే నమ్మకం లేకపోవడం. వాళ్ళ అమ్మా నాన్న మీద కూడా ప్రేమ లేదు. వాళ్ళ చెల్లి ప్రెగ్నెంట్, అది ఆలోచించలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మ గురించి ఆలోచించలా, వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించకుండా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అంటే వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? ఇలాంటివి వింటుంటే నిజంగా అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది, యూత్ మీద, మెయిన్ గా యూత్ మీద, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, యూత్ అందరి మీద చాలా కోపంగా ఉంది. ఎలా మారిద్దా నాకు అర్థం కాల. అలాగే ఈ మధ్య కాలంలో ఇంకో స్టోరీ, ఆ అమ్మాయి లవ్ స్టోరీ సేమ్. లవర్స్ ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు, తిరిగారు. అతను బైక్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఫీల్ అవ్వచ్చు.
1 year బాధపడొచ్చు, 2 years, లైఫ్ లాంగ్ మనసులో పెట్టుకోవచ్చు, తప్పులేదు. లైఫ్ లాంగ్ ప్రేమించవచ్చు చచ్చిపోయినా సరే. అంతేగాని అయ్యి కూడా ఆలోచించకుండా, అబ్బాయి వాళ్ళ అమ్మ గురించి కూడా ఆలోచించకుండా, వాళ్ళ నాన్న రీసెంట్ గా చచ్చిపోయాడు, అయినా వాళ్ళ అమ్మ భవిష్యత్తు ఏమవుద్ది అని థింక్ చేయకుండా సూసైడ్ చేసి చచ్చిపోయింది. ఆ అబ్బాయి చచ్చిపోయిన నెలకి అసలు ఏం చేయాలి అమ్మాయిని? అది కరెక్టేనా? అసలు అది ప్రేమ అంటారా? ప్రేమ అంటే అది కాదు. తండ్రి చచ్చిపోయినప్పుడు వాళ్ళ అమ్మకు అండగా నిలబడి వాళ్ళ అమ్మని ఫ్యూచర్ లో ఏ కష్టమో తెలియకుండా తండ్రి ప్లేస్ లో నిలబడి చూస్తే అది నిజమైన నిజాయితీ అయిన ప్రేమ. తక్కువ విషయాలన్నిటికీ ప్రేమ అనే ట్యాగ్ లైన్ పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. అది ఒరిజినల్ ప్రేమే కాదు, దాన్ని దురద అంటారు. నా దృష్టిలో అది నిజమైన ప్రేమే కాదు. అసలు నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటది? ఆ అమ్మాయి నిజాయితీగా ఉండి తండ్రి ప్లేస్ లో నిలబడి వాళ్ళ అమ్మని కాపాడాలి. వాళ్ళ అమ్మ ఏమైపోద్ది ఇప్పుడు? ఎవరు చూస్తారు వాళ్ళ అమ్మని? హాస్పిటల్ అయిపోయింది అంటే వాళ్ళ నాన్న ప్రేమ కాదా? వాళ్ళ నాన్న కని పెంచి అమ్మాయిని చదివించి వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు రాని డిప్రెషన్, వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు సూసైడ్ చేసుకోలేదు, ఈ అబ్బాయితో తిరిగింది, అప్పుడు రాలే డిప్రెషన్. అంటే నాన్న ప్రేమ కాదా? చచ్చిపోయింది. ఈ అబ్బాయి చచ్చిపోయింది, నెలకే చచ్చిపోయింది. ఇది కరెక్ట్ అంటారా? అట్లాగే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎదవలు అందరూ, నేను తిట్టినాను ఏమనుకోవద్దు, సీరియస్ గా ఇది మనసులో నుంచి వచ్చిన ఫీలింగ్. చాలా మంది ఎదవలు ప్రేమ అనే పేరుతో సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. తర్వాత ఈ వెనకాల కొంతమంది తోక ఎదవలు ఉంటారు, వాళ్ళకి పాలాభిషేకాలు, ఆ చచ్చిపోయిన కట్టౌట్కి పాలాభిషేకాలు ఇవన్నీ చేసేసి పూలు విరజిమ్మేస్తున్నారు. ఆ చచ్చినోడు ఎందుకు చచ్చాడు? దేశం కోసం చచ్చాడా? తొక్కలో లవ్ కోసం. వీడు చావడం, వీళ్ళేమో ఆడికి బ్యానర్లు కట్టడం, పాలు దిమ్మరికి చేయడం. ఆ పాలు లేక ఎంతో మంది పేద పిల్లలు ప్రోటీన్ లోపంతో చాలా జబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి ఇవ్వచ్చుగా ఆ పాలు తీసుకెళ్ళి. ఆ చచ్చినోడు బ్యానర్ మీద పోయడం ఏంటి అసహ్యంగా? ఆడేం సాధించాడని పూలు విరజిమ్మేస్తున్నారు. పూలు పూసిన పూల్ని విరజిమ్మి పడేస్తున్నారు. ఆ చచ్చినోడు ఒక వేస్ట్ గాడు. ఇవన్నీ చేసేవాళ్ళు కూడా నా దృష్టిలో వేస్ట్ ఎదవలు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఏమి ఉండదు, ఒక చదువు ఉండదు, ఒక జాబ్ ఉండదు. ఇంట్లో కష్టపడి పేరెంట్స్ దగ్గర మా ఫ్రెండ్ చచ్చిపోయినందుకు మేము వచ్చేయాలి ఇచ్చేయాలని వాళ్ళ పిక్కు తేవడమే. వాళ్ళని అడిగి వాళ్ళ పిక్కు తెచ్చి బ్యానర్లు. ఇది అసలు రైటే కాదు. ఇది ఏం చేస్తే మారుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ చాలా చిరాగ్గా, చాలా అంటే చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంది ఈ విషయంలో. నిజంగా యూత్ చాలా 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 చండాలం చేస్తున్నారు. ప్రేమ అనే ట్యాగ్ లైన్ పెట్టి తీవర్స్ చేస్తున్నారు. 98 మెంబర్స్ రిజెక్ట్ చేశారు. 98 మెంబర్స్ రిజెక్ట్ చేస్తే మేడం గారు 99% పెళ్లి చూపుల్లో. మేడం గారికి ఒకటే పెళ్లి చూపు, ఫస్ట్ పెళ్లి చూపు. మేడం గారు యాక్సెప్ట్ చేశారు. నేను 98 టైమ్స్ చచ్చిపోతే ఏంటి ఉపయోగం? అదే మేడం యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళ జీవితంలో బాధపడేటట్టు చెయ్యాలి. ఎవరైతే మనల్ని యాక్సెప్ట్ చేశారో వాళ్ళని పూలలో పెట్టుకుని సంతోషపడేటట్టు చెయ్యాలి. వాళ్ళని హైలోకి తీసుకెళ్ళాలి. కాబట్టి అలా బతకాలి. మనం రిజెక్ట్ చేశారని సూసైడ్ చేసుకోవడం కాదు. ఎవరు రిజెక్ట్ చేశారో, అయ్యో ఇలాంటి వ్యక్తిని మేము రిజెక్ట్ చేశామా అని వాళ్ళు బాధపడేటట్టు చెయ్యాలి. ఇలాంటి వ్యక్తిని మేము యాక్సెప్ట్ చేశామా అనే వాళ్ళని సంతోషపడేటట్టు చెయ్యాలి. ఈ మధ్య కాలంలో నేను చాలా టాలెంట్ అంటే అంతే తప్ప ఏదో 2 ఫోన్లలో మాట్లాడి 3 మెసేజ్లు పెట్టి 4 విరహ గీతాలు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను చాలా సార్లు, అది లవ్వే కాదు. మెసేజ్ లవ్, వ్యాలంటైన్స్ డే రోజు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటే అది కాదు. అసలు ప్రేమ అంటే ఒరిజినల్ ప్రేమ అనేది అది కానే కాదు. దురదగుంటాకు రాసుకున్నా వస్తుంది దురద. ఆ దురద కోసం ఇంత కష్టపడొద్దు. అది కాబట్టి సమాజంలో ఉద్ధరించాల్సినవి చాలా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయొచ్చు. అవి చెయ్యరు. అవి చేయకపోగా ఎవరైనా సీఎం ఉన్నాడు అనుకోండి, ఆడి వల్లే సమాజం బాగుపడట్లేదండి. మనం బాగు చేయలేమా? సీఎం అయితేనే బాగు చేయాలా? వస్తేనే బాగు చేస్తాడు, మనం చేయలేమా? అయ్యి అస్సలు ఆలోచించరు. అవి ఆలోచించకుండా ఒక వేస్ట్ గాడి లవ్ అనే పదం గురించి చావడం, కొన్నాడు ఆయన సాధిస్తాడు, ఏం సాధించడు. అమ్మ నాన్న గురించి ఆలోచించకుండా లవ్ అనే పదంతో అదొక ట్యాగ్ లైన్. అది ఒరిజినల్ లవ్వే కాదు. దాన్ని అందరు లవ్ అనే ట్యాగ్ లైన్ పెట్టి పాడు చేసి పడేస్తున్నారు. ప్రేమ అనే పవిత్రమైన పదాన్ని నాశనం చేసేస్తున్నారు.
నాశనం చేసి సూసైడ్ చేసి రావడం. ఇక అక్కడి నుంచి వెనకాల గొట్టం గ్యాంగ్ ఉంటది, అది పని పాట ఉండదు. బైకులు రై రై అని వేసుకుని పాలు దెమ్మరిచ్చేయడమే పని. ఈ బ్యాస్ గడికి పాలు అక్కడి నుంచి వస్తాయో అర్థం కాదు. అవి ఎంత కష్టపడితే వస్తున్నాయి, అవి లేక ఎంత మంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఎవరు ఎవరైతే పిల్లల్ని పోగొట్టుకున్నారో ఆ తల్లి చాలా బాధపడుతూ ఉంటది. ఆవిడ నిమిషం కూడా పలకరించే తీసుకున్నది. బ్యానర్లు కట్టేయడం, ఫ్లెక్సీ పాలు పోసేయడం, అంతే. చాలా మంది ఇప్పుడు అనాథ పిల్లలు ఉంటారు అనాథాశ్రమంలో, వాళ్ళకి తల్లిదండ్రులు ఉండరు, మనలాగా సెలబ్రేషన్స్ ఉండవు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ తీసుకెళ్ళి వాళ్ళ బర్త్డే అనేది ఒకటి పెట్టి, ఈరోజు నీ బర్త్డే అమ్మా, మేము ఉన్నాం నీకు, నువ్వెంత చదువుకున్నా మేము చదివిస్తాం, లేకపోతే ఏదో ఒకటి ఇట్లా ప్రేమగా మాట్లాడి కేక్ కట్ చేయొచ్చు. ఆహా ఆడెవడో పొట్టంగా వస్తాడు, ఆడ కేక్ ఇంత కేకులు మళ్ళీ ఎంత ఉంటాయి ఆ కేకులు. సెలబ్రిటీస్ కి అంతంత కాస్తేనే కాలిద్ది. ఎందుకు అంత వేస్ట్ చేస్తున్నారు అంత బ్యానర్లని? అలాంటిది వేస్ట్ పని ఒకటి చేసి సచ్చినోడికి ఇంత కేకు మళ్ళీ ఇంత ఎత్తు దాని మీద వేసి పేర్చుకుంటూ వెళ్ళిపోతారు, ఏదో సాధించినోడికి పోయించినట్టు. అదేదో ఒక అనాథ పిల్లకి పేరెంట్స్ ఉండరు, మనం అంటే పిల్లలకి అన్ని చేస్తాం, పేరెంట్స్ లేని పిల్లల సంగతి ఏంటి? వాళ్ళకి ఎవరు చేస్తారు? వాళ్ళకి ఉంటాయి కోరికలు. మాకు మా అమ్మ నాన్న ఉంటే బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది, వాళ్ళు అక్కడక్కడ చూసి ఫీల్ అవుతారుగా. అదేదో ఆ కేక్ తీసుకెళ్ళి కొంచెం చిన్నదే, ఇంత తీసుకెళ్ళినా చాలు, పెద్దది అక్కర్లా, చిన్న కేక్ తీసుకెళ్ళి వాళ్ళు కట్ చేయిస్తే వాళ్ళు ఆనందపడతారుగా. అది చేయరు. ఆడెవడో ప్రేమ అని సచ్చినోడి గురించి పెద్ద పెద్ద కేకులు కోసేసి వీళ్ళే మెక్కి మళ్ళీ వీళ్ళే తాగి వీళ్ళే తింటారు. దాని మాత్రం సచ్చినోడి గురించి ఒక మేము ప్రేమికులం అనేది ఒకటి పెడతారు. నాకైతే ఇది చిరాకు పుడుతున్న విషయం. ఇక్కడి నుంచైనా అందరూ, నేను చెప్తున్న కెమెరాలో ముందే చెప్తున్నా, అందరూ ఇది తెలుసుకోండి. ఒరిజినల్ ప్రేమ అనేది ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర ఏడవండి. ఏడిస్తే తర్వాత నెక్స్ట్ ఇంకోటి సాధించవచ్చు. అక్కడ ఏడవరు, సావడం, చంపడం. ఇదివరకు ఆ ట్రెండ్ అయిపోయింది, చంపడం ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు చేస్తున్నారు. ఒక టైంలో అంతా జనరేషన్ అంతా చంపేశారు, పేకలు పోయడం, యాసిడ్లు పోయడం, చంపి పడేశారు, నరికేశారు ముక్కల కింద. ఇప్పుడు అంతా ఈల్స్ వస్తున్నారు. ఎలికిల ముందు ఒకటి దొరుకుతుంది ఫ్రీగా, అది ఎలికిలకి పెడితేనే ఎలికిలు సావట్లా, వీళ్ళు తింటున్నారు, సస్తున్నారు. అలా సస్తున్నారు నాకు అర్థం కాదు. లేకపోతే ఇంకొక పెద్ద ఫ్యాషన్ పస కోసేయడం, ఇన్స్టాల్లో పెట్టడం. జస్ట్ చిన్న కిచెన్ లో కూరగాయలకు వస్తుండే, కిచెన్ లో ఏళ్ళు కట్టేది అబ్బా అని మంట వస్తుంది. మరి వీళ్ళేం గంటల మందో తెలీదు, కస కోసేస్తారు. అది రక్తం కారుతుంటే లో ఫొటోస్ తీసి ఇన్స్టా రీల్, ఆ రీల్స్ చూసే ఎదవలో 1,00,000 మంది, అది చూసిన 1,00,000 మంది. అదే నేను ఒక మంచి విషయం చెప్పని ఎవడో చూడటం, లేకపోతే ఇది ఆరోగ్యాన్ని మంచిదమ్మా, ఇది వండుకు తినండి, మీ ఇంట్లో వాళ్ళు పెట్టండి, ఎవరు చూస్తాడు ఎవడు చూడటం, దాని వ్యూసే ఉండవు. అదే నేను డిస్లైక్లు బోల్డ్ ఉంటాయి, కామెంట్లు దారుణంగా ఉంటాయి. ప్రేమించావా నీ మొహానికి అంటారు, మీ నాన్నను ప్రేమించావు, మీ అన్నను ప్రేమించావు, కట్టుకున్న భర్తను ప్రేమించావు, పుట్టిన పిల్లల్ని ప్రేమించావు. ఈ ప్రేమలన్నీ వాళ్ళకి తొక్కలో ప్రేమలు. వాళ్ళు ఏమనుకున్నా, నా ఫీలింగ్ అయితే ఈ మధ్య కాలంలో చాలా ఫ్రస్ట్రేషన్ వస్తున్న విషయం, ఆ యూత్ మీద బాగా కోపం వస్తుంది. మెయిన్ బాధ్యత అనే ప్రతి మనిషికి తెలియాల్సింది బాధ్యత. ప్రేమ కన్నా ముందు బాధ్యత ఉండి ఏడిస్తే ప్రేమ ఆటోమేటిక్ గా ఉంటది. బాధ్యతగా పేరెంట్స్ ని చూసుకోండి. తర్వాత పెళ్ళైన పార్ట్నర్స్ ని ఏడిపి తినకుండా అది బాధ్యతగా వాళ్ళని ప్రేమించండి. తర్వాత పుట్టిన పిల్లల్ని ప్రేమించండి. నెక్స్ట్ మీరు ఆయన ఉద్యోగం చేస్తే మీ తోటి వారిని ప్రేమించండి. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళని ప్రేమించండి. ఇవన్నీ కూడా ప్రేమలే. అలాగే ఇవన్నీ కూడా మంచి విషయాలే. ఎక్కడికో వెళ్ళిపోయి ఇన్స్టాల్లో పెట్టేసి బీచ్ లో తిరిగి ఇవి కాదు, గుర్తుంచుకోండి. మళ్ళీ ఇంకొకరిని చూసాడని ఈవిడ గొడవ జస్ట్ 2 days ఉంటుంది అంతే. 3rd time మొదలవుతాయి గొడవలో, తొక్కలో గొడవలు స్టార్ట్. ఎందుకు అది కూడా గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? గుడ్ మార్నింగ్ 2 రోజులు పెడతారు, 3వ రోజు లాగడమే బాత్రూమ్ కి అర్జెంట్ బాత్రూమ్ వస్తుంది. గుడ్ మార్నింగ్ పెడితే మర్చిపోయి బాత్రూమ్ కి పరిగెడతాడు. ఏరికి వచ్చేలో మీరు కోపం వచ్చేస్తుంది. ఏరికి వచ్చేలో నా గుడ్ మార్నింగ్ ఎందుకు రాలా, నువ్వు లేసా అంటే లోపు అంటే మిస్టేక్ వాట్సాప్ లో వెళ్తాడు, లాస్ట్ సీన్ కనపడుతుంది. ఆడికేమవుతుంది, గుడ్ మార్నింగ్ టైప్ చేసేలోపు వచ్చేస్తుంది తన్నుకుంటూ. పొద్దునే వచ్చేది న్యాచురల్ కాల్ కి అటు పరిగెడతాడు బాత్రూమ్ కి. ఈలో దీనికి లాస్ట్ సీన్ వెయిట్ చేస్తుంది. లేసాడు వాట్సాప్ లోకి వచ్చాడు, లాస్ట్ సీన్ నేను అయిపోతుంది, చంద్రముఖిలో అయిపోతారు అంతే. అడొచ్చేలో స్టార్ట్ గొడవ. నాకు గుడ్ మార్నింగ్ ఎందుకు పెట్టలా, నువ్వు ఎంతసేపు లేచి
ఎంతసేపు అయింది లేచి అంటే వాట్సాప్ స్టేటస్ లో ఎన్నింటికి వాట్సాప్ లోకి వస్తాడు. జస్ట్ 2 minutes లో అది కంగారు వస్తుంది. అమ్మాయి లో మెసేజ్ పెట్టాలి 2 minutes లో ఎయిర్కేసి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ పెట్టేలో తిరిగి వచ్చేస్తుంది. నువ్వు 8కి లేచో 8:02కి గుడ్ మార్నింగ్ వచ్చింది. ఈ 2 minutes దేనికి మాట్లాడావు, దేంతో మాట్లాడావు, 2 days లో లేకపోతే ఆడు స్టార్ట్ చేస్తాడు. నువ్వు 2 నిమిషాల క్రితం లేచావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఈ లోపు ఎవరికి మెసేజ్ పెట్టావు. ఒకవేళ బై మిస్టేక్ వాట్సాప్ లోకి వచ్చినట్టు సచ్చిందే, దాని జీవితం సంకరాసిపోయింది. నువ్వు వాట్సాప్ లోకి వచ్చి నాకు ఎందుకు మెసేజ్ పెట్టాలి, నెక్స్ట్ లో ఉండొచ్చు, లేకపోతే అది లోపు ఇంక దేని గురించి వెళ్ళొచ్చు, దాని తగ్గి మంచినీళ్ళు తాగొచ్చు, లేకపోతే అదే బాత్రూమ్ పోవచ్చు. స్టార్ట్. నువ్వు 2 minutes నుంచి వాట్సాప్ లో ఏం చేస్తున్నావు? ఈ ప్రేమలా, వీటిని ప్రేమలు అంటారా? ఏ మేడం ప్రేమలో? నేను తొక్క అండి, ఇది తొక్క, ప్రేమే కాదు, ట్రాష్, చెత్త. డస్ట్బిన్ లో పడేయండి, తీసేయించైనా, అదంతా చెత్త. అది ప్రేమ అసలు కాదు. ఫస్ట్ ఒకరినొకరు నమ్మాలి, అర్థం చేసుకోవాలి. అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఒకరినొకరు నమ్మకం ఆడవాలి. అలా ఏం ఉండదు. చాలా మంది అంతే, మామూలుగా చెప్తున్నా జనరల్ గా, వాళ్ళు రెడీ అయ్యి వచ్చారంటే వాళ్ళు ఎవరు వచ్చేస్తాడు, ఈలో మీద ఎవరు వెళ్ళిపోతాడు. అది రోజు డ్రాపింగ్ ఉండదు, డైలీ డ్రాపింగ్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. అది వీళ్ళు అడుక్కున్నా కూడా డ్రాప్ చేయరు. అదే ఒక రోజు రెడీ అయ్యి వచ్చి సెల్ఫీ దిగి పెడతారు, ఏ స్టేటస్ లోనో డీపీ గానో. అమ్మో ఇది రెడీ అయ్యి వెళ్ళింది, ఇంకెవడొచ్చి పికప్ చేసుకుంటే వచ్చాడు, రైట్ వచ్చేస్తారు. అప్పుడు మాత్రం రెడీగా ఉంటాడు లవర్. ఎందుకు? దాని ప్రేమ అనరు. ప్రేమతో మా లవర్ రెడీ అయిందని రావడం కాదు, అది నమ్మకం లేకుండా భయంతో రావడం. ఇది ఎవరితో జంప్ అవుద్దా అని. ఈ అవసరం అంటారు అంత భయపడుతూ, అంత టెన్షన్లో పడుతూ తొక్కలో లవ్లు. అసలు నా దృష్టిలో ఇప్పుడు లవ్వే లేదు. ఇదంతా ట్రాష్, ఉత్త ట్రాష్. మొత్తం అంత డస్ట్బిన్ లో పడేసి దయచేసి ఈ సమాజానికి ఉద్ధరించేయండి. సమాజానికి వద్దు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి చాలు. ఇదే చెప్తున్నా, ఇలాంటివన్నీ చెత్త ఆపేయండి. మెయిన్ గా పాలాభిషేకాలు దయచేసి వదిలేయండి. 2 days లవ్, 2 days లో గొడవ, 4వ రోజు 5వ రోజు బ్రేకప్ పార్టీ. ఆ బ్రేకప్ పార్టీకి మనం ముందుకు ఎవడు ఇవ్వాలి? ఇంట్లో పేరెంట్సే ఇవ్వాలి డబ్బులు. వీళ్ళకి అన్న ఉంటుందా? ఏం ఉండదు. లవర్స్ కొన్ని గిఫ్ట్లు కూడా పేరెంట్సే ఇవ్వాలి. అది కాదు మీరు నేర్చుకోవాల్సింది. నిజమైన ప్రేమ అంటే కష్టపడి పేరెంట్స్ని చూసుకోవడం. ఫస్ట్ మన సార్ గురించి మీ అందరికి ఇంతకుముందు చెప్పా, కష్టపడ్డారు, పైకి వచ్చారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? పేరెంట్స్కి ఇంత కష్టం లేకుండా చూస్తున్నారు. అలాగే పెళ్లి చేసుకున్న వైఫ్ని నాకు ఇంత కష్టం కూడా రానివ్వరు, నాకు ఇప్పుడు ధైర్యం ఉంది, దీన్ని ప్రేమ అంటారు. అలాగే మా పిల్లలు వాళ్ళు గుండెల మీద చెయ్యేసుకుని మా నాన్నగారు ఉన్నారు అని సేఫ్గా ఉండొచ్చు. ఆఖరి మా ఇంట్లో కుక్క పిల్ల కూడా, అది కూడా హ్యాపీగా ఉంటుందంటే కారణం సారే. అది నేర్చుకోండి, ఇలాంటి మనుషుల దగ్గర నుంచి నేర్చుకోండి. ఇలాంటి మనుషులు ఏం చేస్తారు? విమర్శిస్తారు. ఏమని విమర్శిస్తారు? ఆయనకి డబ్బు ఇంపార్టెంట్, డబ్బు సంపాదన ఇంపార్టెంట్ అంటారు. డబ్బు లేకపోతే ఏంటి? డబ్బు లేకపోతే ఏంటి? అడుక్కు తింటారు. కానీ అందరికీ కావాల్సింది డబ్బే. కానీ ఫస్ట్ ఏం చేస్తారు? ఎప్పుడు చూసినా సంపాదనే డబ్బు పిచ్చి అంటారు. అవి లేకపోతే అడుక్కు తింటారు. ప్రేమ అనేది నేను మీకు ఎన్నోసార్లు చెప్పా, బాధ్యత. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా పెదవుల్ని సెలెక్ట్ చేసుకోవద్దు. బాధ్యతతో పాటు లవ్ ఉంటేనే సెలెక్ట్ చేసుకోండి. మీకు నేను చాలాసార్లు చెప్పా, బాధ్యత మెయిన్. బాధ్యతగా లేనోడిని అసలు సెలెక్ట్ చేసుకున్నారో జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. అది గుర్తుంచుకోండి.